హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఒక క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను అన్నమాట. చూసారా, ఇవన్నీ మొత్తం బీరకాయలు అవి ఉన్నాయి. వీటిల్లో సొర బీర ఉన్నాయి. మొత్తం ఇలా కోతులు బీకుతుండాయని ఇలా పెట్టాను అన్నమాట. అన్నిట్లో ఒక్కోటి ఉన్నాయి. సొరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. చిన్న మొక్కైనా కూలర్ టబ్లో పెట్టాను, చాలా బాగా వస్తున్నాయి. కొన్ని పీకేసినాయి. మొత్తం పిందులు అయితే చాలా బాగా వస్తున్నాయి. 3G కటింగ్ చేశాను. చాలా బాగా వస్తున్నాయి. కొన్ని కోతులు కూడా ఆల్రెడీ పీకేసినాయి అన్నమాట. బీన్స్ కూడా పీకేసాయి. మేము తిరుపతికి వెళ్ళి వచ్చే లోపల వంకాయలు, బీన్స్ మొత్తం పీకేసినాయి ఫ్రెండ్స్. 1/4 కిలో వచ్చిండు బీన్స్ పీకేసినాయి అన్నమాట. బాగా వస్తున్నాయి బీన్స్. కోతులు అయితే ఉంచవు. ఇది చాలా పొట్టిగా ఉంది బీర. ఏం బీర తెలీదు, వేరే కావిడి ఇచ్చింది. నేతి బీర అనే విత్తనాలు, కానీ తెల్లగానే ఉన్నాయి సీడ్స్. చాలా పొట్టిగా వస్తున్నాయి. ఫస్ట్ టైం కదా ఇది ఇలాంటి బీర పండించడం, అంత అవగాహన లేదనమాట నాకు. నేతి బీర ఒక సొరకాయ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక సొరకాయ ఉండేది, కోతి పీకేసింది అనమాట. ఇది ఇంకా కాదులేని ఇలా బట్టలు కట్టడం జరిగిందనమాట. ఈ బరువుకు ఎలా ఉండిపోతుందో ఏమో తెలియదు. అయ్యిందని అనుకుంటున్నా. ఈ సొరకాయ చాలా లేతగా ఉంది, ఇంకా పెద్దది అవ్వచ్చు. తీగ చూసారా, చాలా చిన్న తీగ. కాయ చూస్తే చాలా పెద్దగా ఉంది. లేతగా ఉన్నప్పుడే మనం కోసుకోవడం మంచిదని అనుకుంటున్నా. మనకు ఆ మాత్రం వస్తే చాలు సొరకాయ. ఇది చూసారా, ఇది కొంచెం పొడుగు వచ్చినట్టుంది. ఇంతవరకు ఉంది, ఇక్కడి నుంచి ఉంది, ఇంతవరకు ఉంది. ఇందులో కూడా ఉంది సొరకాయ. ఇంకా కొన్ని పిందులు కూడా వస్తున్నాయి. ఇందులో ఉంది, ఇందులో ఉంది, అందులో ఉంది. ఇది వచ్చేసి బీరకాయకి అయితే కడదాం అనుకుంటున్నా. ఎంత సైజు వస్తుందో చూడాలి. ఇది పొల కూడా ఉంది. ఇంకా పొల అనేది ఇంకా రాలేదు, కాయలు అనేది. కోతులు రాకుండా ఇట్లా కట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కానీ ఉపయోగపడితే ఇలా కూడా మీరు ట్రై చేయండి. దీనైతే నేను హార్వెస్టింగ్ చేస్తాను. చేయడం కష్టమే, వీడియో తీస్తా. ఇట్లా సపోర్ట్ తీసుకున్నాను. చాలా బాగుంది సొరకాయ. తప్పకుండా ఈ క్లిప్ అయితే నేను వీడియోలో యాడ్ చేస్తాను. ఇంతకుముందు సొరకాయ కోసింది కూడా యాడ్ చేస్తాను. ఈరోజు బీరకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, హార్వెస్టింగ్ చేసుకుందాం. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది.
ఇది బాగానే ఉన్నింది, కానీ నేను దాంట్లో తగిలియడంలో మనం తాకినప్పుడు ఇట్లా అయిపోతుంది అనమాట. ఒక తూరి అట్లా సైడు ఒకటి ఉంది. మొత్తం 4 గాయలు అయితే ఉన్నాయి. ఇట్లా లాగితే తీగ ఏమన్నా వస్తుందేమో తెలియదు. ఇక్కడైతే కట్ చేయాలి, ఇక్కడ కట్ చేస్తే వస్తుందేమో. కత్తిరి తెచ్చింటే సరిపోయిండు. వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. మొత్తం తునిగిపోయింది అనమాట. ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం ఇలాంటివి బట్టలు కట్టి నేను కాపాడుకుంటున్నాను కోతుల నుంచి. పైగా దోమలు కూడా ఉంటాయి కదా, హోటల్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. అవి హోల్స్ పెట్టినప్పుడు గమ్ములాగా వచ్చేస్తుంది అనమాట. లేతకాయలు బాగా తొక్కదీయకుండా ఇలాగే వండుకోవచ్చు అనమాట. సొరకాయ, ఒక 4 బీరకాయలు అయితే వచ్చాయి. ఇదైతే సరిగా అవ్వలేదు. మనం ఆ బట్టలో పెట్టినప్పుడు తాకినప్పుడు ఒక్కొక్కరు అలా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకొక బీరకాయ అయితే ఉంది, అది మీరు చూడండి, చూపిస్తాను. చూసారా, ఇది నేతి బీరకాయ అన్నారు. ఇది నాటుదో ఏదో తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. చాలా పొట్టిగా ఉంది, ఇంకా పెద్దది అవుతుంది అనుకుంటా. కానీ ఫస్ట్ టైం కదా ఇది, ఈ రకం మనం పండించడం ఫస్ట్ టైం అన్నమాట. చాలా గట్టిగా ఉంది కాయ కూడా. చూద్దాం ఎలా ఉంటుంది అది. మొత్తం మాకు వచ్చాయి. చూసారా, ఇంకొక రకం బీర ఉంది మన గార్డెన్లో, నేతి బీర. చూసారా ఫ్రెండ్స్, ఏదో పింది ఫస్ట్ టైం, ఫస్ట్ కాయ అన్నమాట. ఇది నేతి బీర తెలుసు. ఇదైతే నేను చిన్నప్పటి నుంచి చూశాను అనమాట. పువ్వులు కూడా చాలా పెద్దవిగా విడుగుతాయి. సాయంత్రం పూట్లయితే ఎడగవు, మార్నింగ్ కల్లా చాలా పెద్ద పువ్వులు ఉంటాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి 1, 2 అట్లా వస్తున్నాయి బీన్స్. మొన్నైతే కోతులు వచ్చి 1/4 కిలో వరకు ఉంటాయి, చాలా పీకేసాయి. ఇది ఇవాళ హార్వెస్టింగ్. సొరకాయ బాగానే వచ్చింది, బీరకాయలు బాగున్నాయి లేతగా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.